ఇస్తారు. వారికి తర్జుమా డేవిడ్ గారు చేస్తారు. ஹalleluya ஹalleluya. நான் தமிழ்காரர். నేను తమిళోడిని. இங்க தமிழ் பேசுறவங்க யாருன்னா இருக்கீங்களா? ఇక్కడ ఎవరైనా తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? தமிழ்நாடு மெட்ராஸ் తమిళనాడు మెడ్రాస్ ఎవరు లేరా? యారు இல்லையா? ఎవరు లేరా? நான் ஒரு ஆள். சரி, தமிழ்ல ஒரு வார்த்தை சொல்றேன், அதை நீங்க சொல்லுங்க. తమిళ్లో ఒక మాట చెప్తాను, అది మీరు చెప్పండి. கர்த்தர் நல்லவர், கர்த்தர் நல்லவர், దేవుడు మంచివాడు, கர்த்தர் நல்லவர், దేవుడు మంచివాడు. அதே கிரீட்டிங்ஸ், అదే గ్రీటింగ్. ஓகே. கர்த்தராகிய இயேசு கிறிஸ்து நாமத்திலே உங்களை யாவரையும் வாழ்த்தி வரவேற்கிறேன். ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరినీ నేను ఆహ్వానించి వందనాలు తెలియజేస్తున్నాను. எங்கள் அன்பான சகோதரர் பாஸ்டர் ஜான் மூடி ஒன்றுகாருக்கு நான் நன்றி செலுத்துகிறேன். నా ప్రియమైన పాస్టర్ జాన్ మూడి ఉండ్రు అయ్య గారికి నేను కృతజ్ఞతలు இந்த తెలియజేస్తున్నాను. 12வது ஆண்டு இந்த நியூ ஜெருசலேம் தெலுங்கு கிறிஸ்தவ సంఘத்திற்கு நான் முழுமையாக வாழ்த்துதலை தெரிவித்துக் கொள்கிறேன். ఈ యొక్క న్యూ జెరూసలేం చర్చ్ 12వ సంవత్సరపు వార్షికోత్సవ జరుపుకుంటున్న మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. அவர் வேதாம கல்லூரியில் 1985 அதாவது 1985ஆம் ஆண்டு எங்களுடைய மாரநாத வேதாம கல்லூரியில் அவர் மாணவராக பயின்றார். 1985లో ఆయన మారనాథ బైబిల్ కాలేజీలో స్టూడెంట్ గా చేశారు. அந்த வருஷங்களை நீங்க கூட்டி பாருங்க. మీరు ఆ యొక్క సంవత్సరాలను ఒకసారి గుర్తు தேவன் చేసుకోండి. இந்த மனிதனை தெரிந்து கொண்டு దేవుడు ఈ మనిషిని తెలుసుకొని அழைத்து పిలిచి இன்றைக்கு இந்த அளவுக்கு கர்த்தர் அவர் உயர்த்தி வச்சிருக்கிறார். அது கர்த்தர் செய்த ஒரு நல்ல காரியங்கள். ఇంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించి హెచ్చించాడంటే అది இந்த దేవుడు 12வது ஆண்டுக்குள் பிரவேசிக்கிற ఈ 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న இந்த ஊழியங்கள், ఈ సేవా நியூ పరిచర్య, ஜெருசலேம் தெலுங்கு கிறிஸ்தவ ஊழியங்கள், న్యూ జెరూసలేం తెలుగు சபை పరిచర్య సంఘము எல்லாமே கர்த்தரின் ஆண்டிலே சகலவற்றிலும் ఈ ஆசீர்வதிப்பாராக. సంవత్సరంలో అనేక అద్భుతాల చేత ఆశీర్వదించి அவரோடு இணைந்து செயல்படுகிற ఆయనతో కలిసి పనిచేస్తున్న அவங்க ஃபேமிலிக்காக நான் நன்றி செலுத்துகிறேன். వారి యొక్క కుటుంబస్తుల కొరకు నేను அவங்க కృతజ్ఞతలు பிள்ளைகளுக்காக తెలియజేస్తున్నాను. நன்றி செலுத்துகிறேன். వారి యొక్క బిడ్డలకు నేను కృతజ్ఞతలు இங்க తెలియజేస్తున్నాను. இருக்கிற அத்தனை தேவ மக்களும் அவரோடு இணைந்து இந்த ஊழியத்தில் பணியாற்றுகிறதுக்காக நான் முழுதுமையாக அவர்களை வாழ்த்துகிறேன். ఇక్కడ ఉంటున్న ఆయనతో కలిసి సహాయపడుతున్న మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. இதனுடைய செய்தி பிற்பாடு சொல்கிறேன். அவர்களை கனப்படுத்துவதுமாக నా యొక్క వర్తమానాన్ని మరలా చెప్తాను. சனி ఆయన గణపరచాలని జయశేఖర్ గారు వార్డునిగా ఉన్నప్పుడు ఆయన చాలా ఏడిపించాను. ఉపవాస ప్రార్థనలో ఉండమంటే ఉత్తుత్తు ఉపవాసం ఉండేవాడిని అనమాట. నేను చాలాసార్లు దుప్పటి తీసి తిట్టేసి వెళ్ళిపోయారు నన్ను. అవన్నీ దీవెనగా మారినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాదు, 1985లో ఆ టైంలో ఇందిరాగాంధీ చనిపోయింది. మీకు తెలుసో లేదో. నేను ట్రాన్స్లేషన్ చేయటం, తర్జుమా చేయటం మొదలెట్టప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయారు. ఇప్పుడు ఎవరు చనిపోవట్లే, అందరూ బ్రతుకుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ సమయం అందు మన మధ్యకి అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. బిషప్పయ్య గారిని ఇప్పుడే చూశాను, అమ్మగారిని. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా అందరూ ఒకసారి లేచి నిలబడండి. మీరు అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా.
అందరు లేచి నిలబడండి. మన బిషపాయ్ గారు వస్తుండగా మీరు అందరు చెప్పండి. అమ్మగారు సన్నీ బొకే బొకే గారు మీరు తీసుకోండి సార్. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. రండి అమ్మ, మీరిద్దరండి. సియోన్ గారు, ఝాన్సీ మీరిద్దరండి. అమ్మ మీరిద్దరండి. అదే చప్పలు కొట్టండి, గట్టి చప్పలు కొట్టండి. మా క్వైర్ వారు ఇప్పుడు పాట పాడతారు. ఏలేటి వరప్రసాద్ గారు ఆధ్వర్యంలో వారు చక్కటి పాటలు నేర్చుకున్నారు. దయచేసి అమ్మ ఇక్కడ కూర్చోండి అమ్మా. మీ ఇక్కడ సీట్ అక్కడ కూర్చోండి. ఎస్, మీ ప్లేస్ మీకే ఉంటుందమ్మా. ఒక ఫ్లైట్లో ఎంతమంది ఎక్కినా ఒక సీట్ ఉంటుందండి. అలా కూర్చోండి, కూర్చోండి. బిషప్ గారు ఓకే ఓకే కూర్చోండి. బాబా సన్ని ఒక చైర్ తీసుకురా సన్ని. అందరు లేచి నిలబడండి. మీరు కాదు, క్వైర్ వారు. ఏలేటి వరప్రసాద్ గారు 4వ పాట అంటండి. 4వ పాట దయచేసి.